గట్టిగా మాట్లాడు. ప్రతి సంవత్సరం ఒక దాంట్లో పెట్టుకుంటాం. ఈ సూరజ్ ఫార్చునర్లో ఫస్ట్ పెట్టాం, సెకండ్ సూరజ్ ఆర్కేడ్, థర్డ్ స్వరాజ్ రెగెన్సీలో ఇది 4వ సంవత్సరం. అందరం కలిసి 73 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరం కలిసి అకౌంట్ 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం పెడతారు. ప్రతి సంవత్సరం పెడతారు. ఇది దుర్గామాత 2 కూడా ఇవ్వాలన్నమాట. కరీంనగర్ పట్టణంలో ఈరోజు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి విఘ్నేశ్వర కమిటీ యొక్క ప్రెసిడెంట్ మారపల్లి మల్లారెడ్డి గారికి మరియు ఈ భక్తులందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి విఘ్నేశ్వరుని యొక్క కటాక్షం కలగాలని కోరుచు గత 4 సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ అపోలో హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి విల్లాసులో మరియు అపార్ట్మెంట్లలో కలిపి అందరూ మూకుమ్మడిగా ప్రతిరోజు కూడా ఆ విఘ్నేశ్వరుని పూజిస్తూ అందరూ కలిసికట్టుగా కులమతాలకు అతీతంగా ఉండి భోజనాలు కూడా ఇక్కడే చేస్తున్నారు. కనుక ఇది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకు అనంటే ఇవాళ బయటి ప్రపంచం లోపల కులమతాలతో కొట్టుకొని వస్తున్నటువంటి ఈ సమయంలో విఘ్నేశ్వరుని దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా కలిసి బలిసి భోజనాలు చేయడము అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. కనుక మమ్మల్ని ఆహ్వానించి మాకు భోజనాన్ని విఘ్నేశ్వరుని యొక్క ప్రసాదం అందించినందుకు కూడా కమిటీకి మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం. గత 4 సంవత్సరాల నుండి వినాయక చతుర్థిని మరి అపార్ట్మెంట్ వాసులందరూ కూడా చాలా ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మరి వినాయకుడు పెట్టిన రోజు నుండి నిమజ్జనం చేసే వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా మరి పూజలో పాల్గొని దేవుని కృపకు అందరూ కూడా పాత్రలవుతున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పటి తరానికి ఇప్పటి పిల్లలకి మన సాంప్రదాయాలు సంస్కృతి అన్నింటినీ కూడా పూజా విధానాలను అన్నింటినీ కూడా మరి నేటి తరానికి అందించే దశలో ఇది కూడా ఒక ముఖ్య భాగమని అనుకుంటున్నాను. అంతటా కూడా మన హిందువులు ఎక్కడున్నా కూడా ప్రతి పండుగను కూడా రాబోయే తరాలకు వాళ్ళకు ప్రతి పండుగ విశిష్టతను అన్ని దేవుళ్ళ గురించి కూడా మరి వివరిస్తూ పూజా కార్యక్రమంలో పిల్లలందరూ కూడా పాల్గొనేలాగా చూడాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నారు.
మాది స్వరాజ్ సూరజ్ గట్టిగా మాట్లాడండి. ఆర్కిడ్ విల్లాస్ అని ఎస్ఎస్ఐ కమ్యూనిటీ అని మేము బాగా గ్రాండ్గా చేసుకుంటామండి. ఏ ఫెస్టివల్స్ అయినా ఏవైనా కూడా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాం? ఇప్పుడు 4 ఇయర్స్ అయిపోయిందండి. ఇది 4th ఇయర్ రన్నింగ్. అన్ని పారాయణాలు చేసుకుంటాము. నిమజ్జనాలైనా ఏవైనా అందరం ఒక కుటుంబంలాగా ఉండి అందరం కలిసి బాగా చేసుకుంటామండి. ఈరోజు ఈవినింగ్ ప్రసాదాలు ఉన్నాయి. మేము పారాయణాలు లక్ష్మి, లలిత, విష్ణు, సౌందర్య లహరి పారాయణాలు కూడా చేసుకుంటాం.